బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున మంచి అదిరిపోయే డాన్స్ తో ఎంట్రీ ఇచ్చి ఇక ఆ తర్వాత ఆడియన్స్ ని పలకరించి మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించేద్దాం, హౌస్ లో ఈ వారం చాలా రచ్చ జరిగింది కదా అంటూ ఆడియన్స్ ని అడిగి మొత్తానికి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని హాయ్ చెప్పి ఆ తర్వాత ముందుగా సంజనని లేపారు. అమ్మ సంజన, నువ్వు వెళ్ళిపోతానో నీ అన్నావు కదా, నిజంగానే వెళ్ళిపోతావా చెప్పు తల్లి, ఇక్కడ నీవు ఏం చెప్తే అదే మేము చేస్తావు అని అడిగేసరికి అవును సార్, నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు అంటే నిజంగా ఎంత కష్టపడినా ఈ వారం నాకు ఆ కష్టానికి ఫలితం రాలేదు. ముఖ్యంగా ఏదైతే బెలూన్ టాస్క్ ఉందో ఆ టాస్క్లో మేము ఆడినప్పటికీ బిగ్ బాస్ డిస్క్వాలిఫై చేసేసాడు. పైగా భరణి అన్న కూడా నీవేదైతే అందరికన్నా లీస్ట్లో లేకుండా మేము ఒకరికన్నా పైన ఉన్నప్పటికీ కూడా నన్ను తీసేసి సుమన్ శెట్టి అన్నకి తక్కువ ఉన్న వాడిని సుమన్ శెట్టి అన్నని గేమ్లో కంటిన్యూ చేయడం అసలు నచ్చలేదు సార్. కానీ ఎంతో కష్టపడ్డా, అబ్బాయిలందరూ చాలా ఫిజికల్ అయినప్పటికీ నా మీద పడినప్పటికీ కూడా నేను సహించాను. కానీ ఎంత కష్టపడినా ఈ వారం ఫలితం రాలేదు సార్. అందుకే ఇంకా ఆ ఈటాప్ మూమెంట్లో వెళ్ళిపోదాం అనిపించింది. అంటే మరి ఇప్పుడు వెళ్ళిపోతావా చెప్పు, నువ్వు చెప్తే నేను వెంటనే బిగ్ బాస్ చెప్పి గేట్లు ఓపెన్ చేయిస్తాను అంటే లేదు సార్ నేను ఇప్పుడు వెళ్ళను సార్. అంటే ఏదేమైనా ఒకటి గుర్తుపెట్టుకో సంజన, ఈ వారం నీ ఆట చాలా అంటే చాలా బాగుంది అంటూ చప్పట్ల కొట్టడంతో ఒక్కసారిగా సంజన కళ్ళల్లో నీళ్ళు గిర్రమ్మని తిరిగాయనే చెప్పాలి. నిన్ను ఫ్లోరాని మెచ్చుకోదగ్గ విషయం ఏంటి అంటే ఇద్దరు అమ్మాయిలు అయ్యుండి కూడా అబ్బాయిలకు ధీటుగా పోటీ చేశారు. పైగా మీరు ఒక టాస్క్లో కూడా విజయం సాధించారు. ఏదేమైనా సంజన గుర్తుపెట్టుకో, నువ్వు ఏడుస్తే అస్సలు బాగోవు. ముందున్న సంజన 3 వారాల కిందట చూసిన సంజన మళ్ళీ మాకు కావాలి అంటే షూర్ సార్, డెఫినెట్లీ నేను అలాగే ఉంటాను. ఈసారి మరొకసారి నా ఆట ఏంటో చూపిస్తాను అంటే ఇది కదా కావాల్సింది. ఇలా సంజన ఏడుస్తూ ఉంటే ఆడియన్స్కి నచ్చవు సంజన అంటూ హోస్ట్ నాగార్జున గారు మంచి బూస్టప్ ఇచ్చారు సంజనకి. ఏదేమైనా సరే నిజంగా ఈ వారం చాలా బాగా గేమ్ ఆడిందనే చెప్పాలి. మరి మీరేమంటారు? వీకెండ్ వచ్చిన నాగార్జున గారు సంజనపై చేసిన మాటలపై మీ అభిప్రాయాన్ని సరే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.